नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఈ 2 రోజుల సత్సంగం ఒక రోజు ముగిసింది. 2వ రోజు ప్రవచనాలు సత్సంగం ప్రారంభిద్దాం. మనం తెలియనప్పుడు వచ్చినప్పుడు జ్ఞానం అజ్ఞానం అంటే భేదం కానీ గురువు అనే పదం యొక్క నిజమైనటువంటి అర్థం కానీ తెలియనప్పుడు ఉన్న పద్ధతి వేరు. మనకి తెలియకుండానే కొన్ని సాధనలు జీవితం నేర్పిన పాఠాలతో సర్దుబాటుతో బలవంతంగా చేసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. స్వభావం మారదు కానీ సర్దుబాటు అయి ఉన్నాము అనేటువంటిది ఒకటి ఉంటుంది. స్వేచ్ఛిస్తే మన సర్దుబాటు మానేసి మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం అన్నమాట. జీవితం ఎలా ఉంటుందంటే ఒక బలవంతుడితో ధైర్యం వచ్చినప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టి సర్దుకుపోతావు. బలవంతుడు బలహీనపడ్డప్పుడు నీకు అవకాశం వస్తే మళ్ళీ ప్రతీకారం తీసుకుంటావు. అంటే సాధన జరిగింది కానీ సహజ స్వభావంగా మారలేదు. మనం ఇక్కడ ఈ సంప్రదాయానికి వచ్చేసరికి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అలా ఉండటమే కాకుండా మరి వేరే పద్ధతిగా మళ్ళీ వెనక్కి మారకుండా ఉండేలాగా అసలు నిగ్రహించకుండా ఏ లక్ష్యంతో మనం మారి ఉన్నామో ఆ మారిన లక్ష్యంలో ఉన్నటువంటి స్వభావంతో ఆ స్థితిలో సహజంగా ఉండాలి. ఉదాహరణకి రాగం ఉంది, వైరాగ్యాభ్యాసం చేశాం. చేయగా రాగం అనేది పోవాలి, ఇంకా వైరాగ్యాభ్యాసం కాదు. రాగం అనేది పోయిన తర్వాత ఇంకా వైరాగ్యాభ్యాసంతో పని లేదు. వాడెవడంటే వీతరాగుడు, రాగం లేనివాడు. బాగా సాధన చేస్తున్నారని అడిగాను, గొప్పగా చేస్తున్నాం అంటున్నారు. అంటే అర్థం ఏంటి? సహజ స్థితికి చేరలేదు కాబట్టి ఈ నివృత్తి మార్గంలో సహజ స్థితికి ఇంకా కష్టపడుతున్నారు. సహజ స్థితికి వచ్చాక సాధన ఉండదు. కనుక కొంత దూరం ప్రయాణం చేసాం, కొన్ని మంత్రాలు తీసుకున్నారు, కొంత సాధనలో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎక్కుతున్నాం పడిపోతున్నాం అంటున్నారు. నిజానికి మీరంతా అదే అయి ఉన్నారు, ఎక్కకుండానే అది అయి ఉన్నారు. పడిపోవటం కాదు, మళ్ళీ అజ్ఞానం తోస్తుంది, మనసు తోస్తుంది అంతే. అది అయ్యున్నాననేటువంటి లక్ష్యం వివరంగా తెలియాలి, మానవలసం కాకుండా వివరంగా తెలియాలి. కొన్ని చెప్తామంటే అది అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము. ఆ స్థితికి వస్తే అది స్వానుభవమే కానీ ఇంటిది అట్టిది ఏం చెప్పడానికి లేదు.
అయినా పెద్దలు ఒక క్రమ విధానంతో ఈ సాధన పద్ధతులు చెప్పారు. మనసుని దాటేదాకా మూడు గుణాల స్వభావం మీలో మార్పు చెందించుకునేదాకా ప్రారంభం అనుభవించుతూ ఆగామి కర్మ చేయకుండా ఉండేలాగా చేసేదంతా కూడా సాధనే. దీని ఫలితం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం, మనోనాశం. నివృత్తి మార్గం అంతగా ప్రతిఫలించదు. సానుకూలంగా ఆత్మానుభవానికి తగ్గట్టుగా మనం మారటమే మనం చేయగలుగుతాం. ఇది జరుగుతున్నప్పుడు నివృత్తి మార్గం సాధన తేలికవుతుంది. కేవలం మోక్షేచ్ఛ కానీ, లక్ష్యం యొక్క వివరణ కానీ, దాన్ని అందుకోవాల్సిన మార్గం కానీ తెలియకుండా ఉన్నపడాలని నా మనసు ఆగట్లేదండి, నా కోపం తగ్గట్లేదండి, నా రవ్యమం ఇలాగే ఉంటుందండి, ఎంత చేసినా పోవట్లేదండి అంటున్నారు. ఇంకోటి ధ్యానంలో కూర్చొని మాటి మాటికి ఆలోచనలు వస్తున్నాయి. ధ్యానం అంటే అసలు ఆలోచనని బలహీనపరచడమే కానీ ఆలోచనలు ఆపడం కాదు. మనం కారణ శరీరంతో వచ్చాం కాబట్టి కాలానుగుణ్యంగా ఏ కాలానికి ఏ కర్మ అనుభవానికి వస్తుందో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు మీ ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటాయి. వాటికి సాక్షిభూతంగా ఉంటాం, గొలుసుకట్టుగా ఆలోచనలు పెంచుకోకుండా ఉంటాం. వచ్చేటువంటి ఆలోచన లేక సమస్య ఆత్మగా ఉన్న నీకు కానట్టుగా సాక్షిగా చూడటం, ఇలా చేయగలం కానీ మనసును ఆపలేము. ఇంకోటి ఏంటంటే షార్ట్ కట్లు వస్తున్నారంతా 5-6 నెలల్లో మనసును ఆపేసేయాలి, ఇంకొక 6 నెలల్లో ఆత్మానందం పొందాలి. ప్రశ్నలు కూడా సూటిగా అట్లాగే వేస్తారు గురుగారు. మాకు అందరికీ టైం పడుతుంది చెప్పాలి, కానీ ఈ సంస్కార బలం ఎంత విపరీతంగా ఉందో అంత లేట్ అవుతుంది. ఆ సంస్కారం బలీయంగా ఉన్నప్పుడు నిగ్రహించడం కష్టం, ఆలోచనలు ఆపడం కష్టం. ఆలోచనలు ఆపడం కాదు, ఆలోచనలకి సాక్షిగా ఉండాలి. ప్రత్యేకంగా ధ్యానం అభ్యాసం చేసినప్పుడు అయితే ఆపుతాం టెంపరీగా. కొందరు అరగంట, కొందరు గంట, కొందరు 2 గంటలు ఉండగలుగుతారు. అది ఆగటం కాదు, పక్కకి తోసేసారు. ఆగితే ఆగినటువంటి స్థితి సహజ స్థితి. ఆ సహజ స్థితి పొందితే ఆలోచన రావడానికి పోవడానికి మీరు సాక్షిగా చూడగలరు. కేవలం దాన్ని ఆలోచనగా చూస్తే మంచిది, కానీ అది మిమ్మల్ని బాధిస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. మనం చేయాల్సిన సాధన అంటే ఆలోచన రాకుండా కాదు, ఆలోచన నన్ను ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి. మనం అవిద్యలోనే జీవిస్తున్నాం, అవిద్యలో తాదాత్మ్యత ఉంది. పుట్టునే మనం అజ్ఞానం కాబట్టి పునర్జన్మగా పుట్టాము. జన్మరాహిత్యమైనటువంటి ఐడియల్ కండిషన్ ఈ స్థితిలో పొందటం నిజానికి రాదు. అందువల్ల శరీరానికి ఏ బాధ వచ్చినా కానీ ఆ తాదాత్మతలు నొప్పుంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందు తీసుకుంటాం. జ్ఞానికైనా తప్పదు, జీవముక్తుడికైనా తప్పదు. శరీర బాధ, శరీర ప్రారంభం ఉంటూనే ఉంటుంది. అలాగే మాయాకల్పిత ఆవరణలో ఈ ప్రపంచంలో మనం ఉపాధితో పుట్టాము. కళలో ఉన్న వాళ్ళకి కళ ఎక్కువ స్వచ్ఛంగా ఉంటుందో, ఈ మాయాకల్పిత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రపంచం స్వచ్ఛంగానే ఉంటుంది. విచారణ చేసి ఇది విచారణంత మాత్రాన, ఇది లేనిది అన్నంత మాత్రాన లేకుండా అయిపోదు, ఇంకా ఉన్నతగానే కనబడుతుంది. అయితే దాంతో సంకల్పం లేకుండా, దాంతో బాధించబడకుండా
నీవు సాక్షిగా విలక్షణంగా ఉండటమే. జ్ఞానికి అజ్ఞానికి కూడా ఎండమావిలో జలం కనబడుతుంది. జ్ఞాని స్నానపానాలకు పనికిరాదని ఊరకుంటాడు, అజ్ఞాని వాడి ఎండమావిలో కూడా పరిగెడుతూ ఉంటాడు. అంతే తేడా తప్ప ప్రపంచం ఎక్కడికి పోదు. బ్రహ్మ తప్ప రెండోది లేదు అనగానే నాకు బ్రహ్మజ్ఞానం వస్తే ఇదంతా కనబడకూడదు అనుకుంటారు, కానీ కనపడుతుంది. ఈ శరీరం రాలిపోయేదాకా శరీర ప్రారంభం కూడా ఈ ప్రపంచంలోనే చూపిస్తూ ఉంటుంది, ఉంచుతూ ఉంటుంది. శరీరానికి వచ్చే బాధ మాత్రం బాధ ఉంటూనే ఉంటుంది. సాధకుడు శరీరానికి లేని బాధ, మనసుకు మాత్రం వచ్చే బాధ మాత్రం జ్ఞానికి ఉండదు. దీనిలో కూడా అమ్మ కూడా చెప్తుంది, శరీరానికి ఉన్న బాధ తప్పదు నాన్న, శరీరానికి లేని బాధ మనసు కల్పించుకుంటే ఇష్టమైతే కష్టం కూడా ఇష్టమే, సుఖమే. ఇష్టం లేకపోతే సుఖం కూడా కష్టమే. కాబట్టి సాధకులకు చేయవలసింది ఏంటంటే శరీరానికి అనారోగ్య బాధలు ఎదురుగా ఉంటే దాని సంగతి నేను మాట్లాడను. ఆ బాధ మనసుకు తెలియబడుతుంది. అక్కడ ఏం చేయాలో తర్వాత చెప్దాం. శరీర బాధ లేని వాళ్ళు, కేవలం మనసుకు బాధ వచ్చిన వాళ్ళు ఆ మనసుకు బాధ లేకుండా చేసుకునే అవకాశం చేసుకుంటే చక్కటి ఫలితం వచ్చేది ఉంటారు. ఎంతో ఎక్కువ నష్టం వచ్చిన వాడు కూడా కుండిపోకుండా మళ్ళీ పుంజుకొని మళ్ళీ వ్యాపారం చేసి సంపాదిస్తాడు, లేకపోతే సంపాదిస్తాడు. అంత మాత్రాన అతను ఆత్మహత్య చేసుకున్నామనో దిగులుతోనూ ఉండడు. ఇంకొకరు తక్కువ నష్టం వచ్చిన దానికి, ఎవరి వల్ల మోసపోయిన దానికి అతను విపరీతంగా బాధపడతాడు. అక్కడ సమస్య చిన్నదైనా సరే ఒక్కొక్కడికి పెద్ద బాధ వస్తుంది. సమస్య పెద్దదైనా సరే మరొకరికి బాధ లేకుండానో తక్కువగానో ఉంటుంది. దీన్ని బట్టి ఏం చేస్తుందంటే మీ స్వభావంలో మీరుండి దాన్ని స్వీకరించే పద్ధతిలోనే ఎక్కువ తక్కువ, కానీ ఎవరగా మనకు వచ్చినటువంటి సమస్య దానికి పెద్ద చిన్న ఏం లేదు. అలాగే పుట్టినవాడు ప్రతివాడు మరణిస్తాడు. శరీరమే కదా పోయేది. ఒకే జన్మ ఒకే మరణం అంటే సూక్ష్మ శరీరానికి. సృష్టిలోకి మనం ఏ క్రిమికరణాలుగా పశుపక్షాలుగా రావడం ప్రారంభించామో, మానవ పునర్జన్మలు పొందుతున్నామో, వాడే మొదటిసారి పుట్టి పరిణామంలోనూ పునర్జన్మల్లోనూ ఉపాధులు మార్చుకుంటూ పోతూ ఉన్నాడు. మరణం అనేటువంటిది ఒక పేరే, కానీ శరీరం రావటం శరీరం పోవటం లాంటిది. శరీరం నేను అనుకున్న వాడికి జన్మ మరణాలు ఉన్నాయి. శరీరాన్ని ధరించాను అనుకున్నటువంటి వాడికి ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తూ ఉంటుంది తప్ప దాని గురించి పట్టించుకునేది లేదు. ఇంత జ్ఞానము ఇంత సింపుల్గా మనం చాలా నేర్చుకుని ఉన్నాం ఇప్పటికే. వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణిస్తే దుఃఖపడకుండా ఉండలేకపోతున్నారు. అదే గీట్రాయి. మీకు వేదాంతం వంట పెట్టిందా లేదా అని. పోయింది శరీరమేగా. ఒక జ్ఞాని పోయాడు అనుకోండి, ముక్తుడు అవుతాడు, శరీరం రాయిపోయాడు. ఒక అజ్ఞాని శరీరం పోయిందనుకోండి, ఇప్పుడు సాధకుడు అయితే ఇప్పుడు చేసినటువంటి సాధన ఎక్కడైతే ఆగిందో పునర్జన్మలో అక్కడి నుంచి కొనసాగుతుంది. ఈ జన్మలో మనం ఎన్ని గుణపాఠాలు నేర్చుకుని ఎన్ని అనుభవాలు పొంది, ఇలా ఉంటే బాగుంది, ఇలా ఉంటే కష్టం ఉంది, ఇలా ఉంటే నష్టం ఉంది, ఇట్లా ఉంటే సుఖం ఉంటుంది అనేటువంటి దాంట్లో అనేక ప్రయోగాలు చేసి ఎన్ని చేసినా మళ్ళీ బాధపడితే అంతకంటే మెరుగైనటువంటి వివేకంతో ఎట్లా ఉంటే బాధ తప్పించుకుంటాం, ఎట్లా ఉంటే మనం సుఖం పొందుతాం అనేది ప్రతివాడు ప్రతి జన్మలో నేర్చుకుంటున్నాడు. కనుక మరణించిన వాడు పునర్జన్మకు వస్తే అంతకంటే సుఖంగా పొందేటువంటిది, అంతకంటే నాగరికత చెందినటువంటిది, అంతకంటే తెలివైన వాడుగాను, అంతకంటే అందగాడుగాను జన్మిస్తాడు. అనాగరిక మానవుడు నాగరిక మానవుడు కూడా అయిన దానికి తేడా చూస్తే సహజంగానే అలా జరుగుతుంది. కనుక మరణిస్తే దుఃఖపడాల్సింది ఏముంది?
ఇంతకంటే మెరుగైన జన్మకు వస్తాడు. అసలు ఈశ్వరుడు మనకి పునర్జన్మలని 3 అవస్థలు ఎందుకు పెట్టాడు అంటే, ఎప్పుడు ఒకే తీరుగా ఉంటేది మనలో పరివర్తన రాదు. భగవంతుడే ఏకోహం బహుశ్యాం అనే అనేక జీవుల రూపంలో అనేక శరీరాలు ధరిస్తున్న చేత ఆ భగవంతుడే, ఆ ఈశ్వరుడే సమిష్టి రూపంలో అందరిలో ఉండడం చేత ఆ ఈశ్వరుడు మీ అందరికీ మనందరికీ సహాయం చేయక తప్పనిసరి పరిస్థితి ఉంది. మీకు అంతరాత్మగా అంతర్యామిగా మీరు ఉండి మీరు పరివర్తన తీసుకొచ్చి అనేకత్వాన్ని ఏకత్వానికి తీసుకురావాలనేటువంటిది ప్రతి వారి నుండి కూడా ఈశ్వరుడు ఆశిస్తూనే ఉంటాడు. మన వైపు నుంచి చూస్తే మానవ జన్మ వృధా చేసుకోకుండా ఈ జన్మనైనా సాధన చేసి కడతేరి జీవేశ్వర ఐక్యం పొందుతామనేటువంటి దానికి ఆ ఈశ్వరుడు అవకాశం ఇస్తున్నాడు. రెండోది, ఒక జన్మలో సాధన చేసి 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 ఈ జన్మలో మీకు కొంతమందితోనే సంబంధాలు ఉన్నాయి. మీ సాధన అంతా వాళ్ళతోనే ముడిపడింది. ఒక సదరంగం ఆట ఆడతాం, ఎటు తేల్త ఆట డ్రా అవుతుంది. మళ్ళీ ఆట కలిపేసి తెల్లపావులు నల్లపావులు పెట్టి మళ్ళీ ఆట మొదలు పెడతాం. అట్లాగే పునర్జన్మ అనేటువంటిది ఇప్పుడున్న పాత్రలతోటి నీకు పరిణామం అనుకున్నంత రాలేదు, ఇంకా రావాల్సి ఉంది. మరి పరిణామం రావాలంటే పాత్రలు మార్చి స్త్రీని పురుషుడిగా పురుషుని స్త్రీగా పెట్టి కొత్త కొత్త స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళతో నువ్వు సమన్వయం చేసుకొని ఆ స్వభావాన్ని ఈ స్వభావాలు సానుకూలపరుచుకొని వైరుధ్యాలు తగ్గించుకుంటూ పోయేటువంటి స్థితి ఆ ఈశ్వరుడు కల్పిస్తాడు. మేరబాబా చెప్తారు, మీ అందరికీ చిటికలో మోక్షం ఇచ్చే సామర్థ్యం నాకుంది, కానీ దైవీ ప్రణాళిక ప్రకారం వివేక మార్గంలో మీ అందరూ మీరు ఇది కాదని మీ స్వభావాన్ని మార్చుకొని మీ యొక్క సహజ స్థితికి మీరు వస్తే మీరు దిగదారు. చీమ జారినా కానీ దానికి ప్రయాణం అంతా చేతైంది కాబట్టి మళ్ళీ చక్కగా ప్రయాణం చేస్తుంది. అదే విహంగ మార్గం అనుకోండి, ఇక్కడి నుంచి ఎగిరి కొండ మీద కూర్చుంటుంది. ఏదో కారణం చేత రెక్కలిగి కింద పడిపోతే ఇక ఎక్కలేదు, దానికి దారి కూడా తెలియదు. చీమకి దారి తెలుసు, ఎట్లా ఎక్కాలో తెలుసు. ఒక పిల్లి పిల్లలు పెట్టింది, అవి నానా అల్లరి చేస్తున్నాయి, తరివేస్తే బయట వస్తున్నాయి. ఒక గోతంలో పెట్టి తీసుకెళ్ళి 2 కాలువలు చెరువు దాటించి అక్కడ పెట్టించారు. తెల్లారి మటుకు మళ్ళీ మా ఇంట్లోనే ఉన్నాయి. ఆ సముద్రమే గురువు కానీ అవతార పురుషుడు కానీ చిటికలు మోక్షం ఇస్తే మనం చేసే పని అదే. కనుక క్రమపద్ధతిలో సాధన చేసుకొని, క్రమపద్ధతిలో సంస్కార నాశనం చేసుకొని, త్రిగుణాల్ని రహితపరుచుకుంటూ, స్వభావాన్ని మార్చుకుంటూ, వ్యక్తిత్వాన్ని సవరించుకుంటూ, చివరికి వ్యక్తిత్వ నిర్మూలన జరగాలి. మీ సంస్కారానికి మూలంగా ఉన్నది ఏదో ఆ మూలం నశించాలి. వెన్నిపోగా ఏ సహజ స్థితి ఉందో ఆ సహజ స్థితిలో స్థిరమై నిలకడగా ఉండాలి. దీనికి కొంత సాధన తప్పదు. మెహర్బాబా ప్రకారంగా ఈ సృష్టి పరిణామం అంతా కూడా చైతన్య వికాసం కోసం వచ్చింది. చైతన్య వికాసం అంటే మళ్ళీ పరమాత్మ చైతన్యానికి వికాసము సంకోచము లేదు. ఉపాధిగతమైన చైతన్యానికి వికాసం. దానికి బాబా దీనికేమో దైవీ చైతన్యము, దానికి అచైతన్యము పేరు పెట్టారు. బాబా గురించి చెప్పట్లేదు, ఆ థీరీ చెప్తున్నాను. అచైతన్యం అంటే శరీరానికి సంబంధించిన శరీరానుసారమైనటువంటి మనసు పనిచేస్తున్నటువంటి జీవ చైతన్యమే ఆ చైతన్యం. ఆ జీవ చైతన్యం ఇప్పుడు వికసించాలి. శిలారూపం లోహ రూపంలో ఈ ఆత్మ యొక్క ప్రయాణం మొదలైంది. అక్కడ ప్రాణం కొంచెం కొంచెం వ్యక్తం అవడం మొదలుపెట్టింది. వృక్ష జాతిలో, క్రిమికేట జాతిలో, స్థావరంలో ప్రాణము, మనసు, జంగమంలో కదలిక, ప్రాణచలనాలు, కొన్ని ఇంద్రియాలు తక్కువగా, తర్వాత కేవలం స్పర్శేంద్రియంగా, ఆ విధంగా పరిణామం చెందుకుంటూ వచ్చి
పశుపక్షాదులు వచ్చేసరికి మనసు యొక్క వ్యక్తీకరణ పూర్తిగా ఉంది. వాటికి ఆకలి, నిద్ర, భయం, మైదనం ఉన్నాయి. అది ప్రకృతి సహజంగా ప్రేరేపణగా జరిగిపోతుంది. ఇక్కడ ప్రకృతి సహజం అంటే జీవుల యొక్క సమిష్టి రూపం ఈశ్వరుడు. ఆయన ఎందుకు చేస్తారంటే మళ్ళీ ఏకోహం చేసుకోవాల్సిన బాధ్యత ఆయనదే. కాబట్టి ప్రకృతిని ఆ రకంగా డిజైన్ చేశాడు ఆయన. ఆ డిజైన్ చేసింది ఏంటంటే మనకి గుణపాఠం వచ్చి తొందరగా మారి జీవేశ్వరైక్యం పొందాలని ఆయన ఉద్దేశం. ఎవరు తొందరగా అవుతారు? పట్టించిన విస్తరిగా సుఖంగా జీవితం ఉంటే, అనుకున్నవని జరిగిపోతూ ఉంటే వాడు ఆత్మానుభవానికి ప్రయత్నం చేస్తాడా? కొట్టబడ్డప్పుడే తన శక్తి తారకపోతే, బాధను భరించలేకపోతే, భరించడం నేర్చుకుంటే ఎప్పుడు ప్రియమోదం ప్రమోదం అనేటువంటి మత్తు ప్రవృత్తులతో మనం ప్రతి మానవుడు జీవిస్తున్నాడు, దుఃఖం వద్దనుకుంటున్నాడు. కానీ అజ్ఞానం చేత, స్వార్థం చేత, కామ ప్రేరణ చేత ధర్మాధర్మాలు పాటించకుండా ఇతరులకి బాధ కలిగిస్తూ తాను సుఖం పొందినటువంటి కారణం చేత సంస్కారాలు ఇక్కడ రెండు రకాలుగా మనకు అంటుకుంటాయి. మనకు కావాలనుకుంది సాధించలేకపోతే మరో జన్మలో సాధించే సంస్కారం ఉంటుంది. ఇతరుల్ని బాధించినప్పుడు ఆ వ్యతిరేక సంస్కారం కూడా మనం అనుభవించవలసి ఉంటుంది. నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు ఆ సంస్కారం పనిచేసి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ వాడు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని నానా తిప్పలు పెట్టి కింద పడేస్తాడు. కాబట్టి దాని ప్రతిఫలంగా ఆడు ముఖ్యమంత్రి అయ్యాక వేరే వాళ్ళు వచ్చి నానా తిప్పలు పెట్టి వాడిని కింద పడేస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు ఉంటాయి. ఈ కర్మ సిద్ధాంతంలో ఒకదానికి ఒకటి చెల్లు అవ్వదు, రెండు ఉంటాయి. ఒక హత్య చేసి ఒక దానం చేస్తే చెల్లదు. దాన పుణ్యం వేరే అనుభవించాలి, హత్య పాపం వేరే అనుభవించాలి. ఇదంతా ఎందుకు ఎలా ఉంది అంటే మన మేలు కోసమే. పునర్జన్మలు మన మేలు కోసమే, కష్టాలు మన మేలు కోసమే. అమ్మ చెప్తుంది, కష్టాలు లేకపోతే, బాధలు లేకపోతే బతుకు అడువే. బాధలు ఉంటేనే చైతన్యం ఉంటుంది. కాబట్టి మీ చైతన్య వికాసం బాధలు బట్టి పెరుగుతుంది. అజ్ఞానంలో మీ చైతన్యం పెరగాలంటే బాధ పెట్టాలి. చైతన్యం పెరిగి జ్ఞానం కలిగిన తర్వాత మీకు బాధ పెట్టక్కర్లా. మీ చైతన్య వికాసం కోసం మీరే ప్రయత్నం చేస్తే మీరే బాధలు పడక్కర్లా. అందరూ అజ్ఞానులు, ఎవరు ప్రయత్నం చేయట్లేదు, ఎవరు గురువు దగ్గరికి వెళ్ళరు, ఎవరు అవతార పురుషులు నమ్మరు. నేను ఇంతే, నేను ఇంతే, నేను ఇంతే అంటారు. వాడిని మార్చడం ఎట్లా? వాడికి బాధలు పెట్టాల్సిందే. రెండు ఉన్నాయి ఇక్కడ. మిమ్మల్ని తొందరగా కడతేర్చాలంటే బాధలు పెట్టాలి, ఒకటి. రెండు, మీరు ఇతరులకు పెట్టిన బాధలు తిరిగి మీరు బాధపడాలి. అయితే రెండు ఒకటే. ఈశ్వరుడు ఏంటంటే దాన్ని ఎప్పుడు ఎట్లా వాడుకోవాలో నీ కర్మ ఫలితాన్ని, నీ ప్రారంభాన్ని అట్లా వాడతాడు మన మీద. ముందు వెనకది ముందు పెట్టి ఆ రకంగానే మన ప్రారంభ నిర్ణయం అవుతుంది. మిగతాది మందే మనకే సంచితంలో ఉండిపోతుంది. కనుక మన జీవన విధానాన్ని, సాధనని, లక్ష్యాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని మనం చూసే దృష్టి మార్చుకోవాలి, దృష్టి కోణం మార్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏంటంటే ఎక్కడ నెగిటివ్ లేదు, అంతా పాజిటివ్గానే ఉంది. పునర్జన్మ పాజిటివ్గా ఉంది, బాధలు పడటం పాజిటివ్గా ఉంది. మరి మానవ పునర్జన్మలు చైతన్య వికాసం అంటే కొంత చెప్పి ఆపాను. మరి రాయిలో ఉన్నటువంటి చైతన్యము బయటికి వ్యక్తం కాదు, కానీ ఉంది. సైంటిస్టు కనిపెడతారు. ఒక పరమాణుని కలిపినా, విచ్ఛేదన చేసినా ఎంత శక్తి వస్తుందో బయటికి. దాంట్లో ఉంది చైతన్యం. మరి మానవుల్లో ఉన్న చైతన్యము గ్రహించకుండా జడంగా ఉంటుంది. రాయికి తనలో ఉన్న చైతన్యం తెలియదు, కానీ మానవుడిగా ఉన్నటువంటి చైతన్యము నేను నేను అనే సంస్మరణ ద్వారా వ్యక్తం అవుతుంది. మీ ఆత్మని అనాత్మని ఒకసారి పరిశీలించి వేరు చేసుకుంటే, అనాత్మ ఆత్మ చైతన్యం చేత చైతన్యవంతమై పనిచేస్తుంది. ఆత్మ చైతన్యం ఆధారం లేకుండా, దాంట్లో అనుస్యూతంగా లేకుంటే జడానికి క్రియ లేదు. అసలు పరమాణువుల యొక్క కూడికతో నామరూపాలు కూడా ఉండవు.
ఆకర్షణ, అణువుల యొక్క ఆకర్షణ వికర్షణతో పరమాణువుల యొక్క కూడిగా తయారైతే ఒక పదార్థం ఉంటే దానికి రూపం వచ్చింది. ఆ రూపానికి కారణం చైతన్యం. చైతన్యం కనుక లేకపోతే జడ పదార్థ సృష్టి కూడా లేదు. పరమాణువు కూడా తన్మాత్ర రూపంలో ఉంటుంది కానీ పంచభూతాల రూపంలో ఉండదు. తన్మాత్ర కూడా సృష్టికి ముందస్తు స్థితిగా ఉంటుంది కానీ సృష్టి లేని స్థితిలో తన్మాత్ర కూడా అసత్యమే. సరే, అది అట్లా ఉంచండి. ఈ విధమైనటువంటి చైతన్యాధారంతోనే జడం ఉన్నది. జడం చైతన్యవంతమై పనిచేస్తుంది. ఇప్పుడు మన పంచకోశాలు 3 శరీరాలు విచారణ చేస్తున్నప్పుడు స్థూల శరీరం జడం అంటే అందరూ నమ్ముతున్నారు. రక్తం నేనదు, మాంసం నేనదు, ఎముకలు నేనదు, మూలిక నేనదు, చర్మం నేనదు. ఇందులో ఉన్న నాడులు కానీ, కొవ్వు పదార్థం కానీ, రసాయనాలు కానీ, గ్రంథులు కానీ ఏది నేనదు. నా కాలు తెగ్గొట్టి అవతల పడేస్తే నేను ఇందులో ఉంది కానీ తెగిపోయిన కాల్లో లేదు. నా రక్తం ఎవరికైనా ఎక్కిస్తే ఈ నేను ఆ నేనులోకి పోలేదు. ఇవన్నీ చెప్పడం అన్నమయ్య కోసం బాగా చెప్పడం తేలిక, అర్థం అవడం తేలిక. ప్రాణం లేని అన్నమయ్య కోసం లేదు. ప్రాణం జడం అంటే నమ్మరు. పంచ ప్రాణాలు మనలో ఉండి పనిచేస్తున్నాయి కదా, అక్కడ కొంచెం తీరి పెంచాలి. జడమైన ప్రాణంలో ఆత్మ చైతన్యం ప్రకాశిస్తే అది ప్రాణ చైతన్యంగా మారి ఆ పంచ ప్రాణాలు వాటి వాటి స్థానంలో ఉంటూ వాటి వాటి పనులు చేస్తున్నాయి. కాబట్టి ప్రాణం జడమైన చైతన్యవంతం ఆత్మ యొక్క సాన్నిధ్యం చేత అయింది. ఇక మనసు దగ్గరికి వస్తే నేనే మనసు, మనసే నేను ఉంటుంది అనేటువంటి ఒక భావన 90% ఉంటుంది. నేను వేరు చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఇక్కడే రమణ మహర్షి నేనెవరు చెప్పింది. శరీరం దగ్గర కూడా అంతం లేదు ఆయన. ముందు మనసు నేను వేరవ్వాలి. మనసుకి నేను మధ్యలో బుద్ధి ఒకటి ఉంది కనుక మనసుగా ఉన్నవాడు మనసే నేనంటాడు, నేనుగా ఉన్నవాడు నేనే నేనంటాడు. ఇప్పుడు మనసే నేనైంది ఎవరు విడగొట్టాలి? మనసుకి నేనుకి మధ్యలో ఉన్న బుద్ధి విడగొట్టాలి. కాబట్టి మన బుద్ధి పరిధిలోకి వెళ్ళి ఇది మనో వ్యాపారం, ఇది నా వ్యాపారం కాదని అనుకోవాలి. అప్పటికి కానీ అది తేటతెల్లం కాదు. దానికోసమే విజ్ఞానమయ కోసం చెప్పారు. నిన్న చర్మగారు కూడా విజ్ఞానమయ కోసం యొక్క ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, దాని యొక్క ప్రయోజనం చాలా ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. సహజ సంస్కారాలుగా ప్రకృతి సిద్ధంగా ఆకలి, నిద్ర, భయం, వైద్యం అన్నది ఏదైతే ఉన్నదో మానవుల్లో కూడా అదే ఉంది. ఏది మానవ దేహమే కానీ ఈ పరిణామ దశ నుంచి ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలు అతనిలో వాసనగా ఉండి అవి ప్రేరేపిస్తూ ఉంటే ఆ విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. దానికి ఒక సంస్కారము, దానికి ఒక స్వభావం ఏర్పడింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మానవుడు బుద్ధిజీవి. బుద్ధి వికాసం ఎప్పుడైతే జరిగిందో విచక్షణ జ్ఞానం వచ్చింది, వివేకం ఉంది. ఆ బుద్ధిని ఎటువంటి అటు వాడుకోవచ్చు. మనోవ్యాపారానికి సాక్షిగా ఉండొచ్చు. నేననే వెలుగుని ప్రజ్ఞాన రూపంలో అనుభవించవచ్చు. అంత అవకాశం ఈ బుద్ధి ఉంటుంది. అందుకని మానవ జన్మ వచ్చేసరికి చైతన్య వికాసం పూర్తయింది అంటే అర్థం ఉపాధిగతమైనటువంటి చైతన్యము లేక జీవ చైతన్యము వికసించింది. అసలు నిజంగా పరమాత్మ చైతన్యానికి వికాసము సంకోచం లేదు. మీరు ఆత్మ జీవభావం రెండు కలిసి ఉన్నట్లుగానే మీలో ఆ పరమాత్మ దైవీ చైతన్య రూపంలోనూ మీ శరీరానుసారమైనటువంటి అసత్యనేతికి సంబంధించి జీవ చైతన్యము రెండు ఉన్నాయి. జీవ చైతన్యం అంతా మనస్సుకి సంబంధించింది. దైవీ చైతన్యం మీ స్వరూపానికి, ఆత్మకి సంబంధించింది. రెండు మనలోనే ఉన్నాయి. ఇప్పుడు నేనెవరని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రశ్న, బంధము అనాత్మగా ఆత్మగా, మోక్షము అనాత్మగా ఆత్మగా.
అనాత్మ జడము, దానికి బంధము తెలియదు, మోక్షము తెలియదు, దానికి అదే సాధన కూడా చేయదు. ఆత్మ అంటారా, ఆత్మ నిత్యముక్తము, దైవీ చైతన్యము, అది దాని పద్ధతిలో దాని అనుభూతిలో ఉంది. ఆత్మకి సాధన అక్కర్లేదు, జడమైన దానికేమో ఏమీ తెలియదు, దానికి సాధన చేయడానికి స్వతంత్రత లేదు, చైతన్యం ఉంటేనే అది చేసుకోవాలి. మరి బంధమోక్షాలు ఎవరికి? ఇచ్చిచ్చే గ్రంథి అని చెప్పి రమణ మహర్షి చెప్పారు. చైతన్యానికి జడానికి ఒక ముడి పడిందని. మానవ దేహంలో చిజ్జడ గ్రంథి అంటే ఏంటి? ఆత్మకి అనాత్మకి మధ్యలో ముడి పడింది. ఆత్మ అనాత్మ ముడిలో నుంచి తోచితే ఈ నేను. మనం జన్మించాం కాబట్టి కర్మ లేకుండా జన్మ ఉండదు కదా. ఇందులో ఉన్న నేను జీవభావంలోనే ఉంటుంది, యథార్థ నేను కాదు. ఈ జీవభావంలో నేనికే, ఈ అసత్య నేనికే బంధం. అజ్ఞానంలో దాని బంధం కూడా తెలుసుకోలేదు. తెలుసుకున్నాక ఎలా విడుదలవ్వాలో తెలియదు. ప్రపంచంలోనే భౌతికంగానే బాహ్యంగానే తన ప్రయత్నాలన్నీ చేసి ఒక చోట విజయం సాధించినా కానీ అది అనిత్యము, ఒక చోట విజయం సాధించలేకపోతుంది. సాధించినప్పుడు దుఃఖమే, అనిత్యమైనప్పుడు కూడా మళ్ళీ కొంతకాలం పోగానే అది మళ్ళీ దుఃఖమే. కానీ ఈ రకంగా చూస్తే దుఃఖమే ఎక్కువ ఉంది కానీ సుఖం లేదు. అందుకే ఆ నిత్యానిత్య వస్తు వివేకం చేయమన్నారు. ఇక్కడ వివేకం కూడా కావాలి. ఈ వివేకం అంటే ఏంటి? ఇప్పుడు నిత్యానిత్యమే కాకుండా వివేకం మానవుడికి చెప్పామో పశువుడికి చెప్పాము? బుద్ధిజీవులైనటువంటి మానవుడికి చెప్పాము. మానవుడికి వివేకం ఇప్పుడు అంతా ఏం చేస్తున్నాడు? బాహ్య సుఖాలకి వివేకాన్ని వాడుతున్నాడు. తాత్కాలిక సుఖాన్ని త్యాగం చేసి ఎక్కువ సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనాత్మ సుఖాన్ని త్యాగం చేసి ఆత్మసుఖం కోసం మాత్రం ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇప్పుడు వివేకాన్ని ఏ రకంగా వాడుకోవాలనేటువంటిది మనం ఈ మానవుడు వికసించినటువంటి బుద్ధితో దాన్ని నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకునే టైం వచ్చేసరికి ఈ చైతన్య వికాసానికి తోడ్పడినటువంటి సంస్కారాలు, పశుపక్షాదులు అన్నీ కూడా మన దగ్గర పేరు మానవ దేహం అయినా సరే అతని ప్రవృత్తి అంతా కూడా పశుపక్షుల యొక్క ప్రవృత్తిగా ఉన్నాయి. కుక్కలాగా విశ్వాసము, ఆవులాగా సాధువు, పిల్లిలాగా క్రూర జంతువులుగా, ఆ రకమైనటువంటి సంస్కారాలతో జంతువులుగా పక్షులుగా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉన్నదో, మానవ జన్మించిన కూడా ఇది పోవాల్సింది, నిజానికి పోవాల్సింది, కానీ ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నారు. పునర్జన్మల్లో సృష్టి సహజంగా వాటిని పోగొట్టడం అనేది ప్రక్రియ. పునర్జన్మ మంచిదే. మరి పరిణామ దశలో వచ్చిన సంస్కారాలు మంచివా? ఇవాళ దాన్ని వదిలించుకోలేకపోతున్నామే అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ సంస్కారాల వల్లే ప్రాణ చైతన్యము, మానసిక చైతన్యము, జీవ చైతన్యము వికసించి మానవుడు బుద్ధిజీవిగా మారడానికి ఉపయోగించింది. ఏ సంస్కారాలు పశుపక్షాలు ఉండి మానవుడు బుద్ధిజీవిగా పరిణామం చేయడానికి తోడ్పడ్డాయో అప్పటికై మంచివే. ఈ చైతన్య వికాసాన్ని ఆత్మ అనాత్మ వివేకానికి పెట్టి ఆత్మస్థితిలో ఉంటూ అనాత్మ స్థితిని పోగొట్టుకోవాలి అంటే మన సంస్కారాలు అడ్డం. కనుక పరిణామ దశలో, పునర్జన్మల్లో, అజ్ఞాన దశలో ప్రోగు చేసుకున్న సంస్కారాలన్నీ కూడా కాస్త వివేకము, విచక్షణ వచ్చి ఆ వివేకాన్ని బాహ్యంగా కాకుండా ఆత్మానాత్మ మధ్యలో కనుక ఉపయోగించుకునేటట్లయితే మీ మార్గం ఏమిటో మీకు తెలిసింది, నివృత్తి కావాల్సింది ఏదో తెలిసింది. ఇట్లా తెలిసి సాధన చేశారనుకోండి, మీ మనసు, మీ ఇంద్రియాలు మీ మాట వింటాయి. తెలియకుండా సాధన చేశారనుకోండి, పడిపోతున్నామండి. అంటే ఏదైనా ఇటువంటి జ్ఞానంతో కూడి సాధన చేసినప్పుడు ఫలితాలు ఉంటాయి. గురు సహాయం కూడా అవసరం లేదు. నివృత్తి మార్గం అంటే ఉన్నపడంగా చేస్తూ పోదరు. లక్ష్యం యొక్క వివరణ మీకు పూర్తిగా స్పష్టంగా ఉండాలి. అది ఎంత మానస గోచరము, అనిరుద్ధనీయం అయినప్పటికీ కూడా
సమీపానికి పోయేదాకా, సమీపానికి చేరేదాకా అయినా తెలియాలి. ద్వైతంలో జీవుడికి ఈశ్వరుడికి ఉన్న భేదాన్ని తొలగించుకొని జీవేశ్వరైత్వం అనేటువంటి పదంతో ఏదైతే మనం సాధించగలమో అంత మాత్రం సాధనం అనంతరం మనం చేయగలుగుతాము. అద్వైతం సిద్ధించడం కష్టం. అక్కడే అవాంగ్మాన గోచరము అనేది దాన్ని అప్పుడే పట్టుకుని నాకు లక్ష్యం తెలియదు, నేనేం సాధన చేస్తానంటే, అందుకే పెద్దలు ఏంటంటే ముందు ద్వైతంలో సమీపానికి తీసుకెళ్ళడానికి పెట్టారు. మన గురువు ఉపదేశిస్తున్నాడు అంటే సమీప స్థానానికి, ఉప అంటే సమీపం, దేశం అంటే స్థానం. ఇక్కడ గురువు దేశం అంటే సమీప స్థానానికి తీసుకొస్తున్నాడు. నీ స్వస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూప అనుసంధానానికి చాలా దగ్గరగా తీసుకెళ్తున్నాడని అర్థం. ఉపవాసం అంటే నీ సహజ స్థితిలో వసించుట, సహజ స్థితికి సమీపంగా వస్తుంటాం. మనం అజ్ఞానం భ్రాంతిలో ఉన్నాం కాబట్టి సమీపంగానే వసిస్తాం. భ్రాంతి పోతే ఇంకా సమీపం లేదు, అదే పోయి ఉంటాం. కాబట్టి ఉప అనేటువంటి పదాలు మనం వాడుతున్నాం. ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మళ్ళీ చెప్తున్నాం, ఆ లక్ష్యం అనిర్వచనీయం కాబట్టి సమీపం వరకు మనం నిర్వచించగలం. కాబట్టి సమీపం వరకు సాధన, సమీపం వరకు వసించడం, సమీపం వరకు ఉపదేశించడం, సమీప జ్ఞానాన్ని ఇవ్వటం, విషయాకార వృత్తి నుంచి బ్రహ్మాకార వృత్తిగా మార్చుకోవడం వరకు మనం చేయగలం. ఇప్పుడు మనం ప్రతిపాదించినటువంటి ఆత్మ లక్షణాల చేత, బ్రహ్మ లక్షణాల చేత ఇంతవరకు పొందింది తటస్థ లక్షణం. 3 ఉన్నాయి లక్షణాలు: ఆవృత్తి లక్షణం, తటస్థ లక్షణం, స్వరూప లక్షణం. పునర్జన్మలో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ చేసేది ఆవృత్తి లక్షణం, దాన్ని నివృత్తి చేసుకోవాలి. తటస్థ లక్షణం ఏంటంటే అమృత జడ దుఃఖాలకు వ్యతిరేకార్థంతో, అమృతానికి వ్యతిరేకంగా సత్తు, జడానికి వ్యతిరేకంగా చిత్తు, దుఃఖానికి వ్యతిరేకంగా ఆనందం పెట్టుకొని ఒక కల్పిత లక్ష్యాన్ని పెట్టాం. అది సచ్చిత్ ఆనందం అంటే మనకి తెలియదు, కానీ అసత్తు కాదు, అచిత్తు కాదు, దుఃఖం కాదని మాత్రం తెలుసు. అది పొందాలని, ఇది పోవాలని తెలుసు. కనుక సాధన కోసం ఈ మాత్రం సరిపోతుంది. ఒకళ్ళు వచ్చారు, ఏమంటే మీరు చెప్పినట్టు అమృత జల దుఃఖాలని నేను పోగొట్టుకున్నాను, ఒక స్తబ్దగా ఉంటున్నాను, ఒక నిర్లిప్తంగా ఉంటున్నాను, నాకు సచ్చిత్తానందంగా ఉంటున్నారు మీరు, నాకు అనుభవం రాలేదని అడిగాను. అప్పటిదాకా రహస్యంగా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పాను నేను. అది ఇది పోగొట్టుకోవడానికి వ్యతిరేక లక్షణంతో పెద్దలు ప్రతిపాదించిందే కదా, కాబట్టి సచ్చిదానందం ఉండదు. ఒకవేళ ఉందే ఇంకొకడు వచ్చాడు, సాపేక్ష నిర్ణయం. నిన్న దాకా అలజడితో, టెన్షన్తో, దుఃఖంతో, బాధలతో ఉన్నావు. శరీరం నేను అనుకోని అటు ఇటు గంతులేసావు, పరిగెత్తావు. శరీరం నేను కారణంగానే 100% సమస్యలు పోయింది. ఉన్న సమస్యలన్నీ శరీరంతోనే. ఎప్పుడైతే పోయాయో ఒక రిలీఫ్ వచ్చింది. ఆ రిలీఫ్ని ఆనందంగా భావన చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆనందం అనేది నిర్విషయానందం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ విషయం లేకపోవడం వల్ల కలిగిన ఆనందం తప్ప అది బ్రహ్మానందం కాదు. రెండవది సాపేక్షంగా ఇది కానిది. ఒక ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు, ఎండలో బాగా దాహం వేసింది, ఎండకి మారిపోతున్నాడు, ఇంకా మా ప్రాణం పోతుందనగా దూరంగా ఒక చెట్టు నీడ, దాని దగ్గర బావి, చల్లటి నీళ్లు ఉన్నాయి. ఎలాగో అక్కడికి వెళ్ళి అమ్మయ్య బంధు జీవుడు అనుకొని హాయిగా ఉంటాడు. మరొకడు ఆ చెట్టు కింద మంచి పరుపు మంచం పక్కా వేసుకొని పడుకొని ఎండ బాధ లేకుండా ఆ బావి నీళ్ళు తాగుతున్నప్పటికీ అతడికి ఉన్నటువంటి సుఖం, ఆనందం కంటే ఏడాది నుంచి వచ్చినటువంటి వారికి సుఖం, ఆనందం కలగదు. అయితే అదే చెట్టు, అదే నీడ, అదే బావి, అదే నీళ్ళు కదా, వీడికి ఎట్లా ఉంటుందో వాడికి అట్లే ఉంటుంది. ఇద్దరికి ఒకటే అనుభవం ఉండాలిగా. ఎండలో వచ్చిన వాడికి సాపేక్ష నిర్ణయంగా ఆనందం, అలాగే అమృత జల దుఃఖానికి విడుదలైన వాడికి సాపేక్ష నిర్ణయంగా సచిదానందం ఉంటుంది. ఇది రిలీఫ్ వల్ల వచ్చిన ఆనందమే కానీ సహజానందం కాదు. అందుకే దీనిని తటస్థ లక్షణం అన్నాం. ద్వైతంలో ఉండొచ్చు. మళ్ళీ స్వరూప లక్షణానికి ప్రయాణం ఉంది. ద్వైతం హరించి అద్వైతం సిద్ధించాలి. ఇప్పుడు మామూలు కష్టపడాల్సిన ఇప్పుడు దేనికి అంటే తన చైతన్య వికాసంతో
బుద్ధిని పెంపొందింపజేసుకొని ఆ బుద్ధిని సాక్షిగా నిలబెట్టుకొని మనోవ్యాపారాన్ని దాని పాటికి జరగనిస్తూ నీకు సంబంధం లేనట్టుగా ఉండడమే ఆ సాక్షి. మళ్ళీ చెబుతున్నా, ఆపుకోవడం కాదు. ఆపుకోవడం కూడా ఒకటి ఉంది. రజోగుణం ఉంది, రజోగుణంతో చేసేది ఆపుకోండి. తమగుణంతో చేసేది ఆపుకోండి. తొందరపాటుతో చేసేది ఆపుకోండి. విచక్షణ జ్ఞానంతో చేయడం నేర్చుకోండి. అది ఉంది. కానీ టోటల్గా ప్రారంభాన్ని పక్కన పెట్టేటువంటి లేదు. ప్రారంభం భోగతో నశ్యతే. అది తప్పనిసరిగా ఎవరైనా సరే అనుభవిస్తే అనుభవించడం ద్వారా అది ఖర్చు అయిపోయి రద్దవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన్ని, ఇదంతా నిజం అనుకున్నప్పుడు ఏర్పడినటువంటి సంచిత కర్మరాశి, ఇదంతా అబద్ధము, నేనే సత్యము అనేటువంటి జ్ఞానం నీకు అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు ఇది మిథ్య కనుక సంచితంలో మిథ్య. అట్లా సంచితం లేనిది అవుతుంది. ఆగామి ఓర్పు, సహనము, త్యాగము, దైవీ భావము, ఆత్మానుసంధాన లక్ష్యము పెట్టుకున్నప్పుడు ప్రారంభం అనుభవించి సాక్షిభూతంగా ఉంటూ ఆ ప్రారంభ కర్మకి నిమిత్త కారణం ఎవరైనా ఉంటే, నేను సుఖపెట్టిన వాళ్ళ మీద రాగం కానీ, బాధ పెట్టిన వాళ్ళ మీద క్రోధము, ద్వేషం కానీ లేకుండా నా కర్మే ఎవరో వాళ్ళ ద్వారా ఈ రకంగా నా అనుభవానికి వస్తుంది. నా కర్మే 2 భాగాలైంది. నేను అనుభవించడానికి అనుభవించే భాగం ఇక్కడ ఉంది, నాకు అనుభవించే భాగం వేరే వాళ్ళకి వెళ్ళింది. అది నా మీద నిమిత్త కారణంగా వచ్చి దీన్ని రద్దు చేస్తుంది అని అనుకోవాలి. కానీ ఆ నిమిత్త కారణమైన వ్యక్తి మీద రాగద్వేషాలు పెంపొందింపజేసుకోవాలి. అప్పుడు ఆ ఆగామి కర్మ లేదు. ఇంకా ప్రారంభం ఎలా పోతుంది? ముందేమో పశుపక్షాదుల సంస్కారాలు పోగొట్టుకుంటున్నాం, పరిపూర్ణ మానవుడిగా ఉంటున్నాం, తమోరజ గుణాలు పోగొట్టుకుంటున్నాం, శుద్ధ సత్వగుణంలో ఉంటున్నాం, అందుతో జన దుఃఖాన్ని నిర్ణయించాం, శరీర ప్రాణ మనసులు నేను కాదనుకున్నాం. మనసు విషయానికి వస్తే ఆలోచించిందే ఆలోచిస్తున్నాం అంటే అర్థం ఏంటి? కిందటి జన్మ ఆలోచనే కారణ శరీరమై ప్రేరణ వచ్చి ఆ ప్రేరణ వాళ్ళ ఈ జన్మలో కొత్త ఆలోచనగా వస్తుంది. కానీ ఆలోచనగా వస్తుంది. మీకు కొత్త విషయం తెలియట్లేదు, పాతదే తెలుస్తోంది, తెలిసిందే తెలుస్తోంది. తెలిసింది వాసన అవుతోంది, అది ప్రేరణ ద్వారా మళ్ళీ తెలియబడితే జన్మ మారేసరికి పాతది మర్చిపోయేసరికి కొత్తదిగా తెలియబడుతుంది. కానీ అన్ని జన్మల్లో తెలుసుకుంటున్నాము, కొత్తగా ఏమీ తెలుసుకోవట్లేదు. కొత్తగా తెలుసుకోవడం కూడా అసాధ్యం. ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే వాసనాక్షయం అయినప్పుడే, పాత ఆలోచనలు ప్రేరణ రానప్పుడే, నువ్వు పూర్తిగా మానసికమైనటువంటి ఇలాగ ఈశ్వరీయ మౌనంలో ఉన్నప్పుడే, బాబా చెప్పినట్టు మౌనంలోనే ఇవ్వబడును, మౌనంలోనే పుచ్చుకొనబడును అనేటువంటి పద్ధతిలో ఆ గురువు సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు నీలో ఉన్న సద్గురు అంతర్యామి రూపంలో ఉండి నీకు అంతఃస్ఫురణగా కొత్త విషయాన్ని, అనుభవాన్ని నీకు అందించినప్పుడు తెలుస్తుంది తప్ప నీ మనసుతో నువ్వు ఆత్మానుభవం పొందలేవు. నీ మనసు చెప్పిందే చెబుతుంది, అన్నదే అంటుంది, ఆలోచిస్తుంది. ప్రతి జన్మలో ఏ సంసారం ఉందో ప్రతి జన్మకు మళ్ళీ అదే సంసారం ఉంటుంది, అదే ఆలోచిస్తుంది, అదే. కాకపోతే ఏంటంటే పాత సారే కొత్త జాబులు పెట్టారు, ఓల్డ్ మైనింగ్ న్యూ బాడీ లాగా. ఇంకే పునర్జన్మలు వచ్చేది. కాబట్టి పునర్జన్మలో వచ్చే మాట అట్లా వచ్చి మనం ఈ ప్రతి జన్మని కూడా మన చైతన్య వికాసాన్ని ఆ చైతన్య రూపమే నువ్వైనటువంటి దాంతో ఈ సంస్కార రాహిత్యం చేసి ఆ శుద్ధ చైతన్యంతో అనుసంధానం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇది మనం చేసుకోవాలి. ఇప్పుడు మరి అజ్ఞానము, సంస్కారాలు బలీయంగా ఉన్నప్పుడు మన ప్రయత్నం సరిపోవట్లేదు. అప్పుడు గురుదేవానో అవతార పురుషుల్లో మనం ఎవరినో సహాయం అర్థిస్తున్నాం. అప్పుడు అవతార పురుషుడు ఎలా సహాయం చేస్తాడు? ప్రతి చిన్న విషయం సహాయం చేస్తాడా? మీరు అనుకున్నట్టు చేస్తాడా? నేను అనుకున్నాం, మీకు కష్టాలు దుఃఖాలు పెట్టి మీ చైతన్య వికాసం కోసం తోడ్పడటానికి ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ఆయనలోకి ఐక్యం చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం నీకు ఇష్టం లేదు. బాబా ఇద్దరు ప్రేమికులకు ఒక వివాహం చేశాడు.
వీళ్ళతో వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళతో వీళ్ళు బాధపడుతున్నారు. ఇదేంటి బాబా బాబా చేసిన ప్రేమ ఎంత అన్యోన్యంగా ఉండాలి, ఈ కొట్టు సావడం ఏమిటి అనుకున్నారు వాళ్ళు. బాబా చెప్పాడు వివాహ వ్యవస్థ అంటే ఏంటంటే వైరుధ్యాలు ఉన్న వాళ్ళకి వివాహం చేస్తే వీడికి వాడి గురువు, వాడికి ఈమె గురువు. ఈమెను గురువుగా చేసి అతను పరిణామం చెందాలి, ఆయన గురువుగా చేసి ఈమె పరిణామం చెందాలి. ఆ పూర్వ పశుపక్షాదుల సంస్కారాలు, ఆకలి నిద్ర భయం మైథునం సంబంధించిన సంస్కారాలన్నీ కూడా తప్పదు అనే మాట నిజమే, తప్పదనే దాని కింద నెట్టేసేయాలి. కానీ నాకు కావాలి, నేనున్నాను, అవి లేకుండా నేను ఉండలేను అని అవినాభావంగా భావన చేస్తే అది అజ్ఞానమే కదా. కాబట్టి మెహర్ బాబా ఏం చెప్పారంటే వివాహ వ్యవస్థ ఇద్దరికి కూడా మంచి సాధనకి పనికొచ్చి విడుదల అవడానికి పనికొస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విడాకులు చేసుకున్న వాళ్ళకి ఆ సాధన ఉండదు అని చెప్పారు. ఆయనకి పాశ్చాత్య శిష్యులు ఉన్నారు, ఆ సందర్భంలో చెప్పారు ఆయన. కనుక సరే మనం ఆయన ఏర్పాటు చేశాడు, నీ కర్మ ఏర్పాటు చేసుకుంటా తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఏం చేద్దాం. అందుకని బాబా ఏం చెప్పాడంటే మళ్ళీ ఏది చేసినా నీ మేలుకే, కష్టాలు వచ్చినా నీ మేలుకే. ఒకటి గుణపాఠం రావడానికి, రెండు పరిణామ దశలో నీ చైతన్య వికాసానికి తోడ్పడినటువంటి సంస్కారాలు అప్పటికి గొప్పవైనా ఇప్పుడు అడ్డంగా ఉన్నాయి కాబట్టి అడ్డు తొలగించుకోవడానికి. ఎక్కువ బాధగా ఎక్కువ కష్టంగా ఉంటేనే నీ వివేకాన్ని, నీ పురుష ప్రయత్నాన్ని పెంచి దాన్ని పోగొట్టుకుంటే ఆ తెలివితో నువ్వు బయటపడతావు. నీకు ఎవరో సహాయం చేస్తే నువ్వు బయటపడవు, లేకపోతే తమోగుణంగా ఊరకున్నా నువ్వు బయటపడవు. చాలామంది చెప్తారు తమోగుణం పునర్జన్మలు స్తబ్దుగా ఉంటాయి, రజోగుణం తప్పైనా పర్వాలా గుణపాఠం వచ్చి మారడానికి పనికొస్తాయి, సత్వగుణం అయితే తక్కువ జన్మల్లో పరిణామం చెందుతారు. రజోగుణంలో సరిగ్గాను పొందొచ్చు, తప్పుగా పొందొచ్చు. తప్పుగా పొందినప్పుడు దెబ్బతింటాడు, మారతాడు. తమ్మగుణం వాడు దెబ్బతినడు, మారడు, అక్కడ ఉన్న చోట్ల ఉంటాడు. తమ్మగుణ స్వభావానికి జన్మలు లేట్ అవుతాయి, రజగుణ స్వభావానికి జన్మలు జరిగిపోతూ ఉంటాయి. ఒకసారి వెనక్కిపోయినా గుణపాఠం తీసుకొని ముందుకు వస్తూ ఉంటాడు. సాత్వికుడు చాలా తక్కువ జన్మల్లో బయటపడతాడు. అందుకే సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నాడు. సత్వగుణంలో నీకు ఏ శాంతి అయితే లభిస్తుందో ఆత్మలక్షణంగా ఉన్న శాంతి కూడా దాదాపు అది సమానమే. ఆ శాంతి అనేటువంటి సమానంగా ఉండేటువంటి అనుభవాన్ని నువ్వు కనుక అనుభవపూర్వకంగా ఆ సత్వగుణంలో అనుభవిస్తే ఆత్మశాంతి కూడా దాదాపు ఇలాగే ఉంటుందనేది నిర్ణయంగా తెలుస్తుంది. అప్పుడు సత్వగుణం నువ్వు వదలక్కర్లేదు. ఒక పండుగ కాయో దానికి అడుగున ఒక పువ్వు ఉంటుంది, అది బాగా పండిన తర్వాత ఆ పువ్వు దానికి అదే రాలిపోతుంది. ఆ సత్వగుణం మీరు వదలక్కర్లేదు. ఆత్మజ్ఞానం కలిగాక ఆ సత్వగుణం దానికి అదే రాలిపోతుంది. కనుక ఈ రకంగా మనం కింద బోధనే నేను చెప్తున్నాను. కింద బోధనే మనం సరైన మార్గంలో, సరైన లక్ష్యంలో, కనీసం మన సాధనతో సాధ్య వస్తువుగా తటస్థ లక్షణాన్ని పొందాలి. ఆ తర్వాత నిజానికి ఆ తర్వాత మహావాక్యాలు చెప్పాలి. మీ అందరికీ ముందే చెప్పేస్తున్నాం. ఆ తర్వాత ఆత్మానాత్మ వివేకంతో తటస్థ లక్షణానికి చేరడానికి శమతమాదులు సాధన, చతుష్టయ సంపత్తి, తీవ్ర మోక్ష యొక్క ఆవశ్యకత నొక్కి చెబుతూ, యమనియమాలన్నీ పాటిస్తూ, ధ్యానధారణ చేస్తూ, సమాధి స్థితికి వస్తూ, ఇంతవరకు కూడా మహావాక్యాలు చెప్పకూడదు. అప్పుడే ఘటాకాశము, మహాకాశము. ఈ ఘటాకాశంలో ఉన్న ఆత్మ మూడవస్థలకి సాక్షి, శరీరత్రయ విలక్షణము, పంచపంచ ధర్మానికి వ్యతిరేక ధర్మమైనటువంటి సచిదానంద లక్షణము, తటస్థ లక్షణమైనటువంటిది ఏదైతే శాంతంగా, పరిపూర్ణంగా, పరితృప్తిగా నీకు అనుభవానికి గోచరిస్తుందో అక్కడ దాకా మనం రావచ్చు. ముందు అంతవరకు ప్రతివాడు రావచ్చు. ఎందుకు రావట్లేదు? అది రావాలి. అది తెలిసినప్పుడు మీ సాధనకి ఆవశ్యకత, ఇంపార్టెన్స్ పెరుగుతుంది. దానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చారో సమస్యలన్నీ చిన్నమైపోతాయి. అంతకుముందు నేను ఈ సమస్య దాటలేను అనుకున్న వాళ్ళు ఎవరెస్ట్ పర్వతం అంత లక్ష్యం కనుక నేను ముందు అది అర్థమైతే మిగతావన్నీ చిన్న చిన్న సమస్యలు మరుగుద్దుగా కనబడతాయి. నీ లక్ష్యం చిన్నదైనప్పుడు సమస్యలు భూతాల్లాగా దెయ్యాల్లాగా కనబడతాయి. కనుక ఈ సమస్యని దాటలేకపోవడం అనే దాని మీద నేను చెప్పదలుచుకుంది.
మీ లక్ష్యం ఎంత వివరంగా స్పష్టంగా అత్యున్నతంగా ఉంటుందో అప్పుడు మీరు ఎంత పెద్ద సమస్య అనుకున్నదో అది చిన్న సమస్య అయిపోతుంది అంతే. ఈ స్వీకరించడంలోని తేడా ఉంది కానీ సమస్యలో పెద్ద చిన్న లేదు. ఒకటి పెద్ద సమస్యని చిన్నదిగా తీసుకోగలడు, ఒకటి చిన్న సమస్యని పెద్దదిగా తీసుకోగలడు. కానీ ఈ రకంగా మనం సాధనలో ముందు మనం సవరించుకొని సరిదిద్దుకొని సరైన మార్గంలోకి వెళ్ళాలి. తర్వాత మీకు సహాయం కావాలి. ఒకటి ఏం చెప్పాను, లక్ష్యం యొక్క వివరణ అది అనుకోలేం కాబట్టి తటస్థ లక్ష్యము దానికి మార్గం. రెండవది చైతన్య వికాసానికి ఏ సంస్కారాలు తోడ్పడతాయో మానవ పునర్జన్మలో ఆ సంస్కారాలని ఆత్మానుభవానికి అడ్డంగా ఉన్నాయి కనుక వాటిని తొలగించే సాధన కింద సాధన చేసే సంపత్తి యమనియమాదులు అష్టాంగ యోగం అని చేసుకోవాలి. ఇది చేసుకుంటుంటే మళ్ళీ మనసు వచ్చి బాధపడుతుంది అంటే శరీర బాధని ఒప్పుకుంటాం కానీ శరీర బాధ లేని మానసిక బాధను ఒప్పుకోము. దాన్ని మీరు తప్పకుండా సాధిస్తారు. పోవడానికి కారణం లక్ష్యం గట్టిగా పెట్టుకోవట్లేదు, లక్ష్యం ఉన్నతంగా పెట్టుకోవట్లేదు, లక్ష్యాన్ని సరైన అవగాహనలో పెట్టుకోవట్లేదు. అందువల్ల మీకు చిన్న సమస్య పెద్దదిగా ఉంది, అందుకని దాటలేకపోతున్నారు. ఇక్కడ మీరు సరి చేసుకున్న తర్వాత మీకు సహాయం కావాలి. అవతార పురుషులు సహాయం చేస్తారు, అలాగే సద్గురు సహాయం చేస్తారు. ఈ రెండు సహాయాలు ఎట్లా ఉంటాయో చెప్పి నేను ముగిస్తాను. అవతార పురుషుల యొక్క సహాయం ఎలా ఉంటుంది అంటే ఆయన కొంతమంది మీద లేక ఒక వ్యక్తికి చేసేటువంటి సహాయము అటువంటి వ్యక్తులు సమిష్టి అందరికీ కూడా ఆ సహాయం విస్తరిస్తుంది. అవతార పురుషులు చేసే సహాయము ఏ ఒక్కరికో చేసినటువంటి సహాయము సమిష్టిగా అందరికీ వర్తిస్తుంది. వాళ్ళకి అంతరాత్మలో ప్రేరణగా ఈ సహాయాన్ని వాడికి అంతరాత్మకి వాడు ప్రాధాన్యం ఇచ్చి తన మనసుని అంతరాత్మ ప్రబోధానికి లొంగ తీసుకుంటే అవతారం యొక్క సహాయం అందుతుంది. ఒక్కళ్ళు ఆయన పరిణామం చేస్తే ఆ పరిణామం అందరికీ వస్తుంది. మెహర్ బాబా మస్తుల కార్యక్రమం చేశారు. ఈ చైతన్య జ్ఞాన భూమికలు ఎవరైతే చిక్కుకున్నారో కిందకి దిగక పైకి ఎక్కక అక్కడ ఉండిపోయారో, అక్కడే ఆనందపడుతూ ఉండిపోయారో వాడిని చైతన్య భూమికలకు కానీ లేకపోతే అంతిమ లక్ష్యమైనటువంటి బ్రహ్మీభూత స్థితికి కానీ తీసుకెళ్ళడానికి మెహర్ బాబా మస్తులను ఉద్ధరించే కార్యక్రమం చేపట్టారు. అంతా ఆయన అన్నమాట ఏంటంటే ఇక ముందు మస్తులు ఉండదు అని. అంటే కొంతమంది మీద చేసినటువంటి కార్యక్రమం సర్వ మానవాళి మీద అది విస్తరించి వ్యాపించి అందరికీ అది వర్తిస్తుంది. అలాగే మెహర్ బాబా 40 మందికి నవజీవన కార్యక్రమం చేస్తే ఇది నిరంతరము సాగేది. అందరిలోని నవజీవనం అనేటువంటి బీజాలు పడ్డాయి. ఎవరైతే ప్రయత్నం చేస్తారో పునర్జన్మ హేతువైనటువంటి పాత జీవితం నుంచి ఆత్మజ్ఞానం పొందేటువంటి సాధనాపరమైనటువంటి జీవితమే నవజీవనం అనేది. అది మీకు బయట నుంచి అందదు, మీ అంతరాత్మ ప్రేరణతో లోపల నుంచి అందుతుంది. అమ్మంది నేను ఇవన్నీ చేస్తున్నానంటే నాలాగే మీరు చేయాలని. మళ్ళీ ఇంకో సందర్భంలో ఉంటుంది మీరేం చేస్తారంతా నీ ప్రేరణగా సరిపోయింది, నేనేగా ఆ ప్రేరణ అనేది. కాబట్టి అమ్మ ప్రేరణతో అమ్మ లోపల నుండి అంతరాత్మ ప్రబోధం మేరకు అమ్మ చేస్తుంది. మరి ఆమె అన్నదాన కార్యక్రమం కొంతమందికి చేసింది. వాళ్ళ అంతే చేసిందా అంతే జరిగిందా అంటే వాళ్ళ చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? అమ్మ చెప్పిందే చేస్తున్నారు. అమ్మ భక్తులే కాదు, అయినా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం వ్యక్తిగా కానీ వ్యష్టిగా కానీ చిన్న గ్రూప్కి చేసింది అది సర్వమానవాళికి కూడా అది అందుతుంది. ఆ శరీరం ధరించినటువంటి అవతార పురుషులు ఏదైతే చేస్తాడో ఆ దైవీ ప్రణాళిక ప్రకారంగా మానవుల్ని పాత సంస్కారాల నుంచి పశుపక్షాల సంస్కారాల నుంచి విడుదల చేస్తూ రద్దు చేస్తూ ఆత్మానుసంధానం చేయటానికి చైతన్య భూమికానుభవాలు పొందటానికి అనుగుణమైనటువంటి కార్యక్రమం ఆ అవతార పురుషులు దేహంగా ఏదైతే చేస్తారో ఆయనకి కూడా కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. ఆ సంస్కారాలు ఆయన యొక్క అవతార చైతన్యం మీద ముద్రించబడతాయి. ఆయన శరీరం విసర్జించిన తర్వాత ఆ అవతార చైతన్యం మనందరిలో కూడా నింపుతారు. మనందరిలో కూడా అది సర్వవ్యాపకం అవుతుంది. ఇప్పుడు మనలో 2 చైతన్యాలు ఉన్నాయి. ఒకటి ఇప్పటికే ఉన్నటువంటి పరమాత్మ చైతన్యము, అది మిమ్మల్ని ఉపాధులుగా సృష్టిస్తుగా చేస్తూ జీవులకి వారి కర్మని తగిన విధంగా పంచిపెడుతూ
ఎవరు వారి వారి కర్మానుసారంగా జీవించడానికి అనుగుణమైనటువంటి ఈశ్వర నియమం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ చైతన్యం మీద ముద్రించబడి ఆ మనలో ఉంది. మనలో ఉన్న పరమాత్మ చైతన్యము సృష్టికి సంబంధించి ఉంది కాబట్టి అది సృష్టి నుంచి విడుదల చెయ్యదు. వాళ్ళ అవతార చైతన్యము మీలో ఎప్పుడైతే నింపబడిందో అవతార చైతన్యం కూడా మీ పరమాత్మ చైతన్యం మీద ఆచ్ఛాదించబడి ఉంటుంది. అయితే ఆ అవతార చైతన్యము పరమాత్మ చైతన్యం మీద మీ హృదయంలో ఆచ్ఛాదించి అవతార చైతన్యం నేరుగా పనిచేయదు. అది పరమాత్మ చైతన్యమే పనిచేస్తూ ఉంటుంది. అవతార చైతన్యం నిద్రాణంగా ఉంటుంది. ఇక్కడ ఆ భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా మీకు ఏ రకమైన సాధన మీకు అనుకూలంగా ఉంటుందో ఆ పరమాత్మతో అనుసంధానం చేసుకునే ప్రక్రియ చేస్తే అప్పుడు ఆ అవతార చైతన్యం మేల్కొని మీకు సహాయం చేస్తుంది. అందుకే మన కందార్థాలు అక్కడ కూడా ఉంటారు. గురుగారు అంటారు, మీరు నన్ను మేల్కొల్పుడి, నేను మిమ్మల్ని మేల్కొల్పుతానంటారు. అంటే ఆ నిద్రాణంగా ఉన్న చైతన్యము దాన్ని మీరు మేల్కొల్పితే అది నీకు సహాయం చేసి మిమ్మల్ని ఆత్మజ్ఞానానికి ఇంకా అతీతమైన స్థితిగా మేల్కొల్పుతుంది. అది అవతార చైతన్యం. ఇక సద్గురు చైతన్యం ఎలా ఉంటుంది అంటే అది సద్గురువుల చైతన్యము అవతారాన్ని అవతరింపజేయడానికి పనికొస్తాయి. అవతారుడు శరీరం విసర్జించిన తర్వాత తన అవతార కార్యక్రమం చేసినటువంటిదంతా కూడా అవతార చైతన్యం మీద ముద్రించి ఆ ముద్రించబడ్డ అవతార చైతన్యము మనలోనే అప్పటికే ఉన్న పరమాత్మ చైతన్యంతో అనుసంధానం చేసి చైతన్యంగా ఒక్కటైనా కానీ అక్కడ అవతార చైతన్యం అని ఉద్ధరించి బయటపడేసేది. అక్కడ మీ జీవ చైతన్యమేమో పూర్వజన్మ సంస్కారాలతో బంధించేది. అక్కడ బంధించే సంస్కారాలు విడుదల చేసే సంస్కారాలు రెండూ ఉన్నాయి. రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణలో మీరు అంతరాత్మ మాట వినాలి. బయట పద్ధతుల ప్రకారంగా రాజీ పడకూడదు. అప్పుడు పాత సంస్కారాలు పనిచేస్తాయి. రాజీ పడితే పాత సంస్కారాలు పనిచేస్తాయి. మరి అంతఃస్ఫురణగా వచ్చినటువంటి అవతార చైతన్యం నీకు అందించేటువంటి నువ్వు పాత సంస్కారాలు రద్దు చేసేటువంటిది ఎప్పుడైతే నీలో స్ఫురణగా లోపల నుంచి అందించబడుతుందో దానికి నువ్వు విలువ కనిపించి దానికి ప్రాధాన్యం ఇచ్చి బాహ్యంగా జరిగే కష్ట నష్టాన్ని నువ్వు త్యాగం కనుక చేస్తే తప్పకుండా నువ్వు అవతార చైతన్యం నీకు ప్రయోజనాన్ని చేకూర్చి నీకు మోక్షాన్ని ఇస్తుంది. ఇక సద్గురు ఏం చేస్తాడంటే ఈ అవతార పురుషుడేమో దైవీ మానవుడు. దైవత్వమే మానవ దేహం ధరించి దైవీ మానవుడిగా ఉండేది. సద్గురు ఏమో మానవ దైవము, మానవుడిగా ఉండే దైవత్వానికి పొంది ఇద్దరు సమానమే. తేడా ఏంటంటే మానవ దేహంతో ఉండి జ్ఞానిగా మారి జీవన్ముక్తుడిగా మారి సద్గురువుగా మారి ఉన్నవాడు మానవ దైవం. దైవత్వాన్ని మానవ శరీరంలోకి అవతరించి దింపి వచ్చిన వాడు అంటే కిందికి, అలా కిందికి దింపి వచ్చిన వాడేమో అవతారం. అవతార పురుషుడు సమిష్టి క్రియగా ఉంటుంది. వ్యష్టి క్రియ చేసేది సమిష్టికి విస్తరిస్తుంది. సద్గురువుల క్రియ కొంతమంది ఎంచుకున్న వాడి మీద ఉంటుంది, కొంతమంది ట్యూన్ అయిన వాడికి పనిచేస్తుంది. అవతారం యొక్క సహాయము ట్యూన్ అయిన వాళ్ళకి, అవన వాళ్ళకి, నాస్తికులకి, వేరే ఇష్టదైవం పెట్టుకున్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. సద్గురువులకి ఇద్దరు ముగ్గురు సద్గురువుల్ని 2-3 సంప్రదాయాల్లో మనం మీ విశ్వాసాన్ని బట్టి అనుసరిస్తున్నా కూడా సద్గురువు అటువంటి స్థితిలో ప్రతి వాడికి తన శిష్యుడైనా కాకపోయినా చేస్తాడు. కానీ మీ విశ్వాసాన్ని బట్టి మీ గురువే మీకు చేసినట్టు అనిపిస్తుంది. చేసేది మాత్రం సద్గురువే. సద్గురుకి నేను చేశానని పేరు అక్కర్లేదు, మీ గురుగానే చేశాడు కొని అని నీకు అనిపించేలాగా చేస్తాడు. ఈ సద్గురు ఈ అవతారంలో అప్పచెప్పినటువంటి ప్రణాళికని కొనసాగించడం చేస్తారు. ఈ కొనసాగించే దాంట్లో సమిష్టి మీద అందరికీ వ్యాపించినటువంటి అవతార చైతన్యము అందరికీ కూడా ఒక మార్పు వస్తుంది. నేను దివ్యజ్ఞాన సమాజం చదివాను. ఒక జంతువుకి దానికి చేతగాని దాన్ని 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తుంది నేర్చుకుంటే సర్కస్లో, అటువంటి ఆ కుక్కో ఆ జంతువు మళ్ళీ తీసుకెళ్ళి ఇది బాగా అలవాటు అయ్యి చెప్పినట్టు చేస్తే
ఇంకోటి 6 నెలలకే చేస్తాయి. అట్లా ఒక 10 కుక్కర్కి సర్కస్ ట్రైనింగ్ ఇస్తే మళ్ళీ వేరే కుక్కర్ చేస్తే నెలకే తయారు. కారణం ఏంటంటే ఇదే ఒక్కలో పరిణామం చేసింది. అందరిలో ఈ సమిష్టి సంస్కారం పంచబడి అందరికీ కూడా అది ఆ సంస్కారం అందరిలో కూడా పనిచేస్తుంది. ఈ సిద్ధాంతమే నేను చేస్తున్నానంటే మీరు అందరూ చేయాలని నాన్న అంటే అవి చెప్పిందని చేస్తారా? అవి చేసినటువంటి కార్యక్రమము అమ్మ యొక్క అవతార చైతన్యం మీద ముద్రించబడ్డప్పుడు, అమ్మ శరీరం విసర్జించినప్పుడు, అమ్మ యొక్క అవతార చైతన్యం అందరిలో కూడా అమ్మ భక్తులైన వాళ్ళు కాని వాళ్ళు నాస్తికుల్లో కూడా వ్యాపించినప్పుడు, అవతార చైతన్యం పరమాత్మ చైతన్యం మీద ముద్రించబడ్డప్పుడు, సద్గురు అంతర్యామిగా వచ్చేసి మీకు సహాయం చేసినప్పుడు, అప్పుడు అమ్మ అవతార ప్రణాళికలో చేసినటువంటిది మీ ఉద్ధరించడం కోసం ఏదైతే చేసిందో అది ఇప్పుడు ఫలపుష్పాలు ఇస్తుంది. అది అమ్మ చేసినట్టు తెలియదు. కొద్ది మంది చేసినవి సర్వ మానవాళి మీద జరుగుతుంది. కనుక ఇక్కడ ట్యూన్ అయితే చేసేవాడు సద్గురువు ఎవరికి చేస్తారో వాళ్ళకే జరుగుతుంది. సద్గురువు తన గురుతత్వంతో సర్వవ్యాపక స్థితిలో ఉంటాడు. ఆ సర్వవ్యాపక స్థితిలో అందరిలో అంతర్యామిగా ఉంటాడు. క్రిమికేటగాలు పశుపక్షాదుల్లో కూడా అంతర్యామిగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హృదయ తలుపులు మూసుకొని ఉంటాయి కాబట్టి సద్గురు యొక్క చైతన్యం వాళ్ళకి అక్కడ పనిచేయదు. మానవుల్లో కూడా అజ్ఞానంలో వ్యాపిస్తాడు. అక్కడ కూడా సద్గురు అంతర్యామిగా ఉంటాడు. అక్కడ వాళ్ళు గ్రహించలేదు. సాధకుల్లో వ్యాపిస్తారు. సాధకుల్లో వాళ్ళు కొంచెం సాధనలో ఉంటారు. సాధనలో కొంచెం చేతకాంతానికి గట్టిగా కష్టపడి దిద్దుకుంటూ ఉంటారు. ఆ ప్రయత్నంలో అక్కడ సద్గురు యొక్క సహాయం ఉంటుంది. అంటే బోరించిన కొండ మీద నీళ్లు పోస్తే ఎట్లా నిండదో ఆ సద్గురు సహాయం, సద్గురు కృపావర్షం అంతకి సమానంగా ఉంటుంది. గొడుగు పెట్టుకున్న వాళ్ళకి ఉండదు, బోరించిన కొండకు ఉండదు. ఎవరో ఓపెన్గా తెలుసుకొని ఉంటారో, ఎవరో జిజ్ఞాసులో, ఎవరో గురుకృపకి పాత్రలో వాళ్ళకి వాడు ఓపెన్గా అరమరికలు లేకుండా మనసావాక్య కర్మణ ఇంత వెంట గురువు పెట్టుకుంటూ ఎవరికి వెంబడిస్తారో దానికి ట్యూనింగ్ అంటారు. అట్లా ట్యూన్ అయిన వారికి అంతర్యామి అయినటువంటి సద్గురువు ఇవాళ మీ సాక్షి బుద్ధిగా ఉన్నటువంటి బుద్ధిలో అంతరాత్మ ప్రేరణగా అంతఃస్ఫూర్తిగా అనుభవాన్ని బయట నుంచి కాకుండా లోపల నుంచి కలిగిస్తాడు. ఇది సద్గురు తత్వం. ఈ రకంగా సాధన మొదలుంచి మనం ఏం చేయాలి, ఏం పొందాలి, అక్కడి నుంచి పాత సంస్కారాలు ఎలా రద్దు చేసుకోవాలి, ఎలా మనోనాశ కావాలి, ఎలా జన్మరాహిత్యానికి వెళ్ళాలి, మొత్తం ప్లాన్ నెట్వర్క్ అంతా రెడీగా పెట్టుకొని ఇది అమలు చేయాలనేటువంటి తీవ్ర తపనతో, తీవ్ర మోక్షతో మీరు ప్రేమ అనేటువంటిది ఎవరైనా నేర్పితే ఆ అవతార పురుషులు అందించినటువంటి ప్రేమ మార్గంలో కానీ లేదు గురువు మార్గంలో పోతే చతుర్విధ శుశ్రూషలతో అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష 4 పద్ధతుల్లో నీ దగ్గర ఉన్నవన్నీ కూడా నీ పరంగా నీవైనవిగా నీవుగా లేకుండా చేసుకొని గురువు యొక్క శరీరమే నీ శరీరంగా, గురు యొక్క స్థానమే నీ స్థానంగా, గురు యొక్క భావమే నీ భావంగా, గురు ఆత్మ పరమాత్మగా ఉన్నటువంటి పరమాత్మే నీవు కూడా ఆ పరమాత్మగా నిన్ను లేకుండా పోయే విధంగా సేవ చేయాలి. శుశ్రూషలు అంటే ఏంటంటే ఎవరైతే శుశ్రూష చేస్తారో ఆ సేవలో వారు లేకుండా పోవాలి. 4 పద్ధతుల్లో కనుక మీరు లేకుండా పోతే మీరు పూర్తిగా ఉండరు. మీలో గురువు బలపడి గురువే ఉంటాడు, మీరు బలహీనపడి చివరికి మీరు లేకుండా పోతారు. అప్పుడు జరగాల్సిందేది జరుగుతుంది, ఉన్నదేదో ఉంటుంది, అదే పరమపదం. సద్గురు పరబ్రహ్మ.